ఎంత బడాబాబులైనా రాజకీయాలకు అలవాటు పడితే వాటిని వదులుకోలేరు. పొలిటికల్ రిటైర్మెంట్ అనే ఆవేశంలో నిర్ణయాలు తీసేసుకున్నా ఆ తర్వాత మళ్ళీ పాలిటిక్స్ వైపే చూస్తూ ఉంటారు. వైసీపీలో జగన్ తర్వాత జగన్లా ఒక వెలుగు వెలిగిన మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి రాజకీయ సన్యాసం చేసి వ్యవసాయం చేసుకుంటానని గతంలో ప్రకటించారు. అయితే ఆయన కొత్త పొలిటికల్ ప్లాట్ఫామ్ కోసం బీజేపీ ముఖ్య నేతలతో టచ్లోకి వెళ్లారన్న ప్రచారం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. లెట్ us వాచ్ ది స్టోరీ. మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి, మాజీ సీఎం వైఎస్ జగన్ కలిసిమెలిసి ఉండేవాళ్ళు. వైసీపీలో జగన్ తర్వాత విజయసాయిరెడ్డి అనే రేంజ్ ఉండేది. వైసీపీ అధికారంలోకి రాకముందు కూడా పార్టీలో సాయిరెడ్డి పెత్తనం సాగింది. అంతెందుకు, వైసీపీ ఆవిర్భవించిన కొత్తల్లో జగన్ అక్రమాస్తుల కేసులో అరెస్ట్ అయినప్పుడు ఆడిటర్ అయిన విజయసాయిరెడ్డి కూడా ఆయనతో కలిసి 16 నెలలు రిమాండ్ ఖైదీగా జైలు జీవితం అనుభవించారు. అయితే గత ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా ఓడిపోవడం, ఆ తర్వాత విజయసాయిరెడ్డి సైలెంట్ అయిపోవడం, ఇటీవల పార్టీకి గుడ్ బై చెప్పి రాజకీయాలకే గుడ్ బై చెబుతున్నానని చెప్పడం అన్నీ జరిగిపోయాయి. తాజాగా ఇప్పుడు ఆయన బీజేపీలోకి వెళ్లిపోతున్నారు అనే ప్రచారం మొదలైంది. ఏపీ విభజన తర్వాత కాంగ్రెస్ నేత రఘువీరారెడ్డి రాజకీయాలను వదిలేసి వ్యవసాయం చేసుకోవడం ప్రారంభించారు. అదేవిధంగా వ్యవసాయం చేసుకుంటాను అని చెప్పిన విజయసాయిరెడ్డి నిజంగా పొలానికి వెళ్లి అక్కడ ఫోటోలు దిగి తన సోషల్ మీడియా అకౌంట్లలో పోస్టులు కూడా పెట్టారు. వైసీపీలో నెంబర్ 2గా వ్యవహరించిన, పార్టీ పునాదులు వేయడం దగ్గర నుంచి పనిచేసిన విజయసాయిరెడ్డి కేర్ ఆఫ్ వైసీపీ అనే ఎవరైనా అంటారు. అంతలా అనుబంధం పార్టీతో ఉంది ఆయనకు. అంతేకాదు, వైఎస్ కుటుంబంతో 3 తరాల బంధం ఉంది. వైసీపీకి ఆయన ఒక పిల్లర్గా నిలబడ్డారు. అటువంటి సాయిరెడ్డి వైసీపీని వీడిపోతారు అని ఎవరూ కలలో కూడా అనుకోలేదు. వైసీపీలో విజయసాయిరెడ్డి స్థానం శాశ్వతం అనుకున్నారు. ఆయనకు అదే పార్టీ తప్ప మరే ఆప్షన్ ఉండదని అందరూ భావించారు. అయితే విజయసాయిరెడ్డి మారిన రాజకీయ పరిస్థితుల్లో 2025 కొత్త ఏడాది వస్తూనే వైసీపీకి గట్టి షాక్ ఇచ్చేశారు. ఆయన జనవరి 4వ వారంలో వైసీపీకి రాజీనామా చేశారు. అంతేకాదు, రాజకీయాలకే దూరమన్నారు. వ్యవసాయం చేసుకుంటానని ప్రకటించారు. ఇక ఇదే తన జీవితంలో అసలైన లక్ష్యమని అన్నారు. కట్ చేస్తే ఆయన తాజాగా ఉపరాష్ట్రపతి జగదీష్ ధన్ఖర్ హైదరాబాద్ వచ్చిన వేళ ఆయనకు స్వాగతం పలుకుతూ కనిపించారు. దాంతో ఆయన రాజకీయం వీడాలనుకున్నా వీడేది కాదని విశ్లేషకులు భావిస్తున్నారు. ఆ క్రమంలో మరో వార్త జోరుగా ప్రచారంలోకి వస్తోంది. విజయసాయిరెడ్డి బీజేపీలో చేరిపోతారంటున్నారు. వైసీపీ నుంచి రెండోసారి రాజ్యసభకు ఎంపికై ఆ పదవికి రాజీనామా చేసిన సాయిరెడ్డి బీజేపీతో మంచి సంబంధాలున్నాయి. ఆయన 2016లో రాజ్యసభకు తొలిసారి ఎంపికైనప్పటి నుంచి కేంద్ర పెద్దలతో మంచి సంబంధాలు కొనసాగించారు. ప్రధాని మోదీ సైతం ఆయన పేరు గుర్తు పెట్టుకుని పలకరించేవారు. అంతేకాదు, అత్యంత శక్తివంతమైన నేతగా గుర్తింపు ఉన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా అయితే ఆయనకు అపాయింట్మెంట్లు అడిగిన వెంటనే ఇచ్చేవారు. అందుకే విజయసాయిరెడ్డి తాను రాజ్యసభ నుంచి తప్పుకుంటున్నప్పుడు ప్రత్యేకించి మోదీ, అమిత్ షాలకు స్పెషల్ థ్యాంక్స్ చెప్పారు. ఈ క్రమంలో లేటెస్ట్గా జరుగుతున్న ప్రచారాన్ని బట్టి చూస్తే బీజేపీలోకి విజయసాయి వెళ్తారని అంటున్నారు. దానికో డేట్, టైము, ముహూర్తం కూడా నిర్ణయించారని అంటున్నారు. ఈ ఏడాది జూన్ నెలలో ఆయన కాషాయ తీర్థం పుచ్చుకుంటారట. నిజానికి బీజేపీ పెద్దలతో ఈ రోజుకి ఆయన రిలేషన్ కొనసాగిస్తున్నారని అంటున్నారు. విజయసాయిరెడ్డి వైసీపీ నుంచి బయటకు రాగానే బీజేపీలో చేర్చుకునేందుకు ఆయనకు ఆహ్వానం అందిందన్న టాక్ వినిపిస్తోంది. అయితే వెంటనే చేరితే వైసీపీని, జగన్ని వెన్నుపోటు పొడిచి వచ్చారు అన్న అపవాదు వస్తుందన్న ఆలోచనతోనే విజయసాయిరెడ్డి పొలిటికల్ రిటైర్మెంట్ అన్న ప్రకటన ఇచ్చారని అంటున్నారు. అందుకే కొన్ని నెలలు ఆగి తన భవిష్యత్తు ప్రణాళికపై క్లారిటీ ఇచ్చే ఆలోచనలో ఉన్నారట. ఇక విజయసాయిరెడ్డి బీజేపీలో చేరతారన్నా
టీడీపీ కూటమి పెద్దలకు ఒక ఐడియా ఉందన్న ప్రచారం ఉంది. విజయసాయిరెడ్డి కనుక బీజేపీలో చేరితే జగన్కి సరికొత్త సవాల్ ఎదురవడం ఖాయంగా కనిపిస్తోంది. జగన్ A1గా ఉన్న అక్రమాస్తుల కేసులో విజయసాయిరెడ్డి A2 నిందితుడిగా ఉన్నారు. ఆ కేసుల విచారణ పురోగతిపై ఈడీ, సిబిఐలపై కోర్టుల నుంచి ఒత్తిడి పెరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో సాయిరెడ్డి కాషాయ కండువా కప్పుకుని అప్రూవర్గా మారితే ఇక ఏపీ పాలిటిక్స్లో పెనుమార్పులు తప్పవన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.